ఈరోజైతే ఇడ్లీ సాంబారు చేద్దామనేసి ఒక చిన్న కప్పంతా కందిపప్పు అయితే తీసి కుక్కర్‌లో వేసేసాను. అందులో అయితే కొంచెం నూనె వేసుకొని, పసుపు వేసుకొని, ఇంగువ వేసుకొని విజిల్ రానిచ్చేసాను. 4 విజిల్లు. ఉడికించుకునేటప్పుడే ఇంగువ వేసుకుంటే అదొక టేస్ట్ వస్తదండి. చాలా బావుంటది. సాంబార్ అయితే పక్కనైతే ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇంకో గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ ఏసేసి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలేసి వాడ్చుకున్నాను కొద్దిగా మెత్తగా అవ్వడానికి. అదొచ్చి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు రుబ్బి పెట్టుకున్నాం గదా! అందులో అయితే ఇది వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడుకుతా ఉంటది. ఉడుకుతున్నప్పుడే కొంచెం వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం, చింతపండు రసం వేసుకొని బాగా తెల్లతా ఉంటది. తెల్లతా ఉన్నప్పుడు పక్కనే ఇంకో గిన్నె పెట్టుకొని తిరగమాత కోసం అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకొని ఇంగువ గూడా యేసుకున్నాను. తర్వాత దాన్నైతే దీనికి తిరగమాత పోపు పెట్టేసుకోవాలి. బాగా 2 ఉడుకులు పొంగులు వచ్చిన తర్వాత కొంచెం అయితే మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే నిజంగా చాలా ఫ్లేవర్ హోటల్‌లాగా వస్తది. తప్పకుండా ఈ టిప్ అయితే మీరు చూడండి. ఉడికేటప్పుడే నెయ్యి వేయండి. మీరు సెపరేట్‌గా కావాల్సి ఇడ్లీ తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకోండి. అది సెపరేట్. బట్ దేంట్లో కూడా వేసుకోండి. తర్వాత ఫైనల్‌గా అయితే నేను కొత్తిమీరేసి గార్నిష్ చేసుకున్నాను. ఇడ్లీలోకైతే చాలా బావుంటదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్ కాదు, సింపుల్‌గాను ఇంట్లో ఏం లేకపోయినా ఆనియను, టమాటా, పచ్చిమిరపకాయ ఉంటే మీకు ఈజీగా సాంబార్ అయితే రెడీ అయిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.